నమస్తే. నా పేరు మధుసూదన్ రావు. అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్సుమాంజలి. ఇప్పుడు మనం ఏపుకుంట గ్రామం, టీ నరసాపురం మండలం, పోలవరం జిల్లా, తుమ్మల వెంకటేశ్వరరావు గారి ఇందులో ఉన్నాం. ఫామ్‌లో ఉన్నాం అనమాట. ఇది దాదాపు 100 ఎకరాల పైన ఎక్స్‌టెంట్ ఇది. ఇందులో 15 సంవత్సరాల క్రితం ప్రయోగాత్మకంగా మన అగార్ వుడ్ మొక్కలు తెచ్చి ఏశారు అస్సాం నుంచి. ఆ మొక్కలు బాగా రావటం చూసిన తర్వాత మిగతా ఎక్స్‌టెంట్ అంతా కూడా అగార్ వుడ్‌తో ఫిల్ చేశారు. సో, మనం చూడొచ్చు ఇక్కడ ఇది 15 సంవత్సరాల అగార్ వుడ్ మొక్క. మనకి అస్సాంలో చూసుకుంటే 20 సంవత్సరాలకి ఈ గ్రోత్ ఉంటుంది. కానీ ఇక్కడ 15 సంవత్సరాలకే మనకి ఇది పాజిబుల్ అయిందనమాట. సో, ఇక్కడ ఈ వాతావరణం ఇదంతా కూడా ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఇది ఒక బయోడైవర్సిటీ ప్రాజెక్ట్. ఇక్కడ మైక్రో క్లైమేట్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. బయట కంటే కూడా 5-6 డిగ్రీలు ఈజీగా బయట ఇక్కడ తక్కువ ఉంటుంది అనమాట. అది కూడా ఒక రీజన్ ఇలా చక్కగా రావటానికి, అస్సాంలో లాగా రావటానికి. నెక్స్ట్ అస్సాంలో ఏంటంటే పెద్దగా ఇరిగేషన్ ఎవరు ఈ అగార్ వుడ్ మొక్కలకి. ఇక్కడ కొంత ఇరిగేషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి చక్కగా వచ్చినాయి. వీటిని బట్టి దాదాపు 1,00,000కు పైగా మొక్కలు ఈ ఫామ్లో మనకి అగార్ వుడ్ కల్టివేట్ చేయటం జరిగింది. సో, ఇలాగా మనం చాలా చక్కగా గ్రోత్ చూస్తున్నాం అనమాట. నేనైతే అస్సాం అంతా తిరిగాను కానీ ఇంత ఈ తక్కువ వయసులో ఇంత గ్రోత్ అనేది నేను చూడలేదు. అది వీళ్ళకే పాజిబుల్ అయింది. ఇక్కడ ఉన్న మైక్రో క్లైమేట్ రీజన్ అనమాట. సో, దీని తర్వాత మీరు ఎక్స్పాన్షన్కి వెళ్ళారు. చాలా అది గొప్ప విషయం. ఇక్కడ వనం తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మొక్కలన్నీ వేసిన టైంలో నేను ఉన్నాను ఇక్కడ. వీటన్నింటిని పెంచాను. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నా R&D నాకు అవసరం ఉండటం వల్ల నేను బయటికి వెళ్ళటం జరిగింది. ఇక్కడ ఈ ఫామ్కి నాకు చాలా అవినాభావ సంబంధం అనమాట. చాలా సంవత్సరాలు రెగ్యులర్గా వచ్చేవాడిని. నైట్ టైమ్స్ చాలా కాలం ఇక్కడ ఉండేవాడిని. ఈ మొక్కలను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడిని. ఇలాగే అగార్ వుడ్డే కాదు, శాండల్వుడ్, రెడ్ శాండల్వుడ్ అన్నీ. మిగతా కొన్ని మనం ఫ్రూట్ క్రాప్స్ వేసాం. మనం అవకాడో, మ్యాంగోస్టిన్, తర్వాత రాంబుటాను, ఇలాగ కొన్ని ఫ్రూట్ క్రాప్స్ వేసాం. అవి ఉన్నప్పుడు కూడా నేను ఉన్నప్పుడు వేయటం జరిగింది. ఇప్పుడు మనం అగార్ వుడ్ మ్యాటర్లో ఉన్నాం కాబట్టి అగార్ వుడ్ ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద వేసిన మొక్కలు అనమాట. ఇవి దాదాపు ఒక 25 ఉంటాయి అంతే. ఇప్పుడు అక్కడ పైలట్ ప్రాజెక్ట్గా దాదాపు 25 మొక్కలు పెట్టిన తర్వాత వాటి పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్పి మళ్ళీ ఇక్కడ మిగతా తోటలో చాలా అగార్ వుడ్ చెట్లు పెట్టడం జరిగింది. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, దాదాపు 1,00,000 పాపులేషన్ నాకు తెలిసి ఉంటుంది. ఇంకా ఎంత ఉంటుందని ఆయన వెంకటేశ్వర గారు వచ్చాయి చెప్తారు. సో, ఇక్కడ అగార్ వుడ్ చెట్లు చక్కగా వస్తున్నాయి. అగార్ వుడ్ చెట్టు అనేది మనకి మేజర్గా అస్సాంలో ఎక్కువగా ఉంటుంది. అస్సాంలో అగార్ వుడ్ చెట్టుని ఒక బంగారంలాగా చూసుకుంటారన్నమాట. దాదాపు 20 సంవత్సరాల తర్వాత లేదా 25 సంవత్సరాలకు ఒక చెట్టు నరికేసి దాని నుంచి చాలా ఇన్కమ్, ₹1,00,00,000 దాకా తీసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ విధంగా ఇది వాణిజ్యపరంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రపంచంలో కాస్ట్లీయెస్ట్ టింబర్ అగార్ వుడ్ అనమాట. తర్వాత అగార్ వుడ్ ఆయిల్ ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో 33 lakhs పర్ కేజీ ఉంది. అదే ప్యూరిఫైడ్ అగార్ వుడ్ ఆయిల్ అనేది 1 crore ఆయిల్ ఉందన్నమాట. మనం ఒక చెట్టు నుంచి 5 నుంచి 7 కిలోల వరకు ఆయిల్ తీయొచ్చు, బాగా మెచ్యూర్ అయింది పెద్ద చెట్టు అయితే. అలా ఉంటుందన్నమాట. ఇంకోటి అగార్ వుడ్ ఒక విశిష్టత ఏంటంటే మనం అగరబత్తి అంటూ ఉంటాం. అగరబత్తి అంటే అగార్ వుడ్ నుంచి చేసిందే అగరబత్తి, ఒరిజినల్ అగరబత్తి. కానీ ఇప్పుడు దాన్ని మీట్ అవ్వలేక ఇంత కాస్ట్ అయిపోయింది కాబట్టి ఆవు పేడతోనో లేదంటే ఇక కొన్ని వనమూలికలతో కలిపేసి అగరబత్తీలు చేస్తున్నారు. సో, అగార్ వుడ్ అనేది ధూపం వేస్తే దేవతలు చాలా ఇష్టపడతారు. నెక్స్ట్ అగార్ వుడ్ ఆయిల్ కానీ తర్వాత ఈ ఆయిల్ని ఏం చేస్తారంటే మెయిన్ మెడికల్ పర్పస్గా బ్రెయిన్ రిటార్డెడ్ పీపుల్ ఉంటారు, అంటే మానసిక వైకల్యం ఉన్న పీపుల్కి వైద్యం చేయటంలో అగార్ వుడ్ ఆయిల్ వాడతారు. అలాగే ఇది మంచి అత్తర్కి బేసిక్ అనమాట. అత్తర్ తయారు చేయాలంటే బేసిక్గా మనం అగార్ వుడ్ చాలామంది వాడతారు.
నెక్స్ట్ అలాగే అగారు వుడ్ ధూపంని మనకు చాలా కాన్ఫరెన్స్‌లో ధూపాన్ని ఏస్తా ఉంటారు. ఆ ధూపం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. మైండ్ ఫ్రెష్‌నెస్ వల్ల మనకి అన్ని పాజిటివ్ రిజల్ట్సే వస్తాయన్నమాట. సో, అలాగా అగారు వుడ్ ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. తర్వాత ఈ మధ్య కాలంలో మేము అస్సాం వెళ్ళినప్పుడు వాళ్ళు అస్సాం లీఫ్ నుంచి టీ పెట్టుకోమన్నారు గ్రీన్ టీ లాగా. అలాగా మా అస్సాం లీఫ్ నుంచి టీ పెట్టుకొని తాగితే చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. తర్వాత అది పౌడర్ ఆయిల్ తీసిన తర్వాత డీ ఆయిల్డ్ పౌడర్ కూడా మనకి పాన్ పరాగు, గుట్కాల్లో వాడుతున్నారు. తర్వాత దానితోటి కొంత సిగరెట్స్ తయారు చేస్తున్నారు. ఇలా రకరకాలుగా మల్టీపర్పస్‌గా ఈ అగారు వుడ్ అనేది ఉపయోగపడుతుంది. నిజం చెప్పాలంటే ఇది ఒక దేవతా వృక్షం అనమాట. ఈ దేవతా వృక్షాన్ని ఇంతగా మన మైగ్రేట్ చేసి, పెంచి తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో మొట్టమొదటిసారి అగారు వుడ్ అనేది ప్రవేశపెట్టిందే ఈయన తుమ్మల వెంకటేశ్వరరావు గారు. తుమ్మల వెంకటేశ్వరరావు గారు మిగతా రైతులకు కూడా మార్గదర్శకంగా నిలిచారు. నిలవటం వల్ల ఇప్పుడు చాలామంది ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో తెలంగాణలో అయితే ఏసారో లేదో నాకు తెలీదు గానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విరివిగా అగారు వుడ్ సాగు చేస్తున్నారు. ఈ రైతులందరూ కూడా ఒక సంఘటితంగా అయిపోయి అగారు వుడ్‌కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి డిపార్ట్‌మెంట్‌లో ఇవున్నాయి. ఇప్పుడు ఇది మెడిసినల్ ప్లాంట్ అని అనుకోవాలి మనం. ఇది మెడిసినల్ ప్లాంట్ కింద కన్వర్ట్ చేసి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ నుంచి సెపరేట్ చేసి పర్మిషన్స్ కొంచెం ఈజీగా ఇస్తే రైతులకు మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఒకేసారి రైతులకు ఎక్కువ ఆదాయం వస్తది. దానివల్ల ప్రభుత్వానికి కూడా జీఎస్టీలు వస్తాయి. ప్రభుత్వానికి అన్ని రకాల ఇప్పుడు ఆయిల్ నుంచి జీఎస్టీ వస్తుంది. తర్వాత వుడ్ నుంచి జీఎస్టీ వస్తుంది. ఇలాగ ఏ ట్రేడ్ చేసినా కానీ దాని నుంచి జీఎస్టీ వస్తుంది. ఇంకోటి మార్కెట్ కూడా ఇప్పటివరకు అగారు వుడ్ మార్కెట్ అంతా అస్సాం బేస్ అయ్యి ఉంది. ఆ మార్కెట్‌ని కూడా మేము విజిట్ చేసాం అస్సాం వెళ్ళినప్పుడు. అక్కడ మార్కెట్లు కాకుండా ప్రభుత్వం రైతులను ప్రోత్సహించే విధంగా మనకి ఇక్కడ కూడా మనకి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక మార్కెట్ ఓపెన్ చేయిస్తే చాలా మంచిగా ఉంటదని నా అభిప్రాయం.